రామ్ కూర్చో. రామ్, మొన్న ఫ్రెంచ్ ఇంజిన్ డీలర్షిప్ పొజిషన్ ఏంటి? ప్రాసెసింగ్ కంప్లీట్ అయిందా? ఫార్మాలిటీస్ పూర్తి చేశారా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అది 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 వాట్ హ్యాపెన్ యా? లేదు సార్, ఇంకా చేయలేదు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆ డీలర్షిప్ క్యాప్చర్ చేయాలని చెప్పాను కదా, ఇంకా ప్రాసెస్ లో పెట్టుబడి ఏంటి? హే, వై యు డీలింగ్ సో మచ్? వాట్స్ రాంగ్ విత్ యూ? సార్, మేడం ఇంకా అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేయలేదు. డిపాజిట్ లేకుండా ప్రాసెస్ చేయలేం కదా. వాట్ వాట్స్ రాంగ్ విత్ కావ్య యా? షిట్. కావ్య, ఒకసారి నా క్యాబిన్కి రా రైట్ నౌ. You know that's my dream project. ఏంటి మల్స్? కూర్చో. చెప్పు మల్స్. కావ్య, ఫ్రెంచ్ ఇంజిన్ డీలర్షిప్ కోసం నిన్ను 5 crores బ్యాంక్లో డిపాజిట్ చేయమన్నాను కదా, ఎందుకు చేయలేదు? అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. వాట్ కన్ఫ్యూజన్ కావ్య? I told you to deposit 5 crores before I go to Bangalore. ఎందుకు చేయలేదు? అది బావా. వాట్ బావా? బావా ఆఫీస్కి వచ్చి ఆ ఇంజన్ గురించి Damn it. ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఆ స్టూపిడ్ మెకానిక్ మాటలు వినొద్దని. ఏంటి, నువ్వు నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? వాడి మాటలు వాల్యూ ఇచ్చావు. డిపాజిట్ చేయకుండా ఆఫర్ వదిలేసుకుంటారు ఎవరన్నా? నీకేదైనా డౌట్ ఉంటే నిన్నే నాకు చెప్పాలి కదా. మీరు చూస్తే వేరే బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు. బిజీగా ఉన్న మిమ్మల్ని ఆపి అనవసరంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని. షట్ అప్ కావ్య. డోంట్ బిహేవ్ లైక్ ఎ స్టూపిడ్. ఆ డొకాటో ఫ్రెంచ్ కంపెనీ డీలర్షిప్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలీదా? మొత్తం అంతా స్పాయిల్ చేసావు. Yesterday is the last date, yeah. What had to do now? Oh my God, what had to do now? What had to do now? God. ఎలాగైనా డీల్ తక్కించుకోవాలి. ఉఫ్, I'm so lucky. I have a friend in France. I think you should call him. What's his name? Yes, his name is Kennedy. I should call him. Hi Kennedy, this is Miles from Hyderabad. How are you? I'm fine. How are you? Hi Kennedy. You had to do a small favor for me there. What favor? You know, మన ఫ్రెంచ్ కంపెనీ డొకాటో ఉంది కదా. You know any idea about that? Come on. What company? అదే ఫ్రెంచ్ ఇంజిన్ కంపెనీ డొకాటో. Docato company? Yes Kennedy, డొకాటో కంపెనీ. యాక్చువల్లీ ఆ కంపెనీ ఫ్రెంచ్ ఇంజిన్ని ఇండియా లాంచ్ చేయబోతున్నారు. Yeah. దాని సౌత్ ఇండియన్ డీలర్షిప్ నేను ట్రై చేస్తున్నాను. నాకు వచ్చేటట్టుంది. దానికి 5 crores బ్యాంక్లో డిపాజిట్ చేయమన్నారు. ఏంటి డకోటా కంపెనీనా? ఎస్ కెనడీ, డొకాటో కంపెనీయే. ఎంతకి నువ్వు డిపాజిట్ చేసావా? లేదు కెనడీ. ద ప్రాబ్లమ్ ఈజ్ ఎస్టర్ ఇస్ ద లాస్ట్ డే. కాకపోతే నేను వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల డిపాజిట్ చేయలేకపోయాను. అసలు నీకు ఫోన్ చేస్తుంది ఎందుకంటే ఆ డేట్ నేను ఎక్స్టెండ్ చేయొచ్చని ఒకసారి వెళ్ళి నువ్వు అక్కడ రిక్వెస్ట్ చేస్తే అవుతుందేమో అని ట్రై చేస్తావా? మాల్స్, యు ఆర్ వెరీ లక్కీ. నువ్వు తప్పించుకున్నావు. What are you saying, Kennedy? మాల్స్, ఆ కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ. దే హ్యావ్ చీటెడ్. ఫ్రాడ్ కంపెనీ? చీటెడా? ఈ రోజే ఆ కంపెనీని సీజ్ చేసి బ్యాన్ చేశాం. గాడ్ ఇస్ గ్రేట్.
నువ్వు సేఫ్గా తప్పించుకున్నావు. వాట్? ఆ కంపెనీ సీజ్ చేస్తారా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళక పాత కంపెనీ మెకానిజం కాపీ చేసి కొత్త ఇంజిన్ చేసి చీట్ చేశారు. ఆ కంపెనీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకుంది. వాళ్ళందరూ ఎస్కేప్ అయ్యారు. పోలీసులు వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఓ మై గాడ్. యువర్ 5 crores ఆర్ సేఫ్. యు ఆర్ వెరీ లక్కీ మాల్స్. థ్యాంక్ యూ కెనడీ. ఓకే మాల్స్, బాయ్. బాయ్. ఏమైంది సార్? షాకింగ్ న్యూస్ రామ్. ఏమైంది మల్స్? ఏంటో షాకింగ్ న్యూస్? ఆటోకాటా కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ. ఈరోజు ఆ గవర్నమెంట్ ఆ కంపెనీని సీజ్ చేశారంట. మనం క్యాష్ డిపాజిట్ చేయకపోవడం మంచిదని మా ఫ్రెండ్ చెప్పాడు. సో కావ్య, నువ్వు నాకు 5 కోట్లు లాభం చేశావు. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. 5 కోట్లు లాభం చేసింది నేను కాదు, గోపి బావ. బావ ఇంజిన్ గురించి చెప్పకుండా ఉండుంటే నిన్ననే క్యాష్ డిపాజిట్ చేసుండేదాన్ని. న్యాయంగా గోపి బావకే థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి మేడం మీరు అనేది? సార్ వెళ్ళి ఆ మెకానిక్కి థ్యాంక్స్ చెప్పాలా? వాడి పేరు వింటేనే సార్ కోపం వస్తుందని తెలుసు కదా. అలాంటి వాడికి థ్యాంక్స్ చెప్పమంటారేంటి? స్టాప్ ఇట్ రా. ఈ విషయం నీకు అనవసరం. స్టాప్ ఇట్ కావ్య. Whatever Ram says is absolutely right. నేను ఆ బ్లడీ మెకానిక్ కి థ్యాంక్స్ చెప్పాలా? Don't even think in your dreams, okay? అబ్బాబ్బాబ్బా ఏం ఎండలో ఏమో దాహం దంచేస్తోంది. భాగ్యం, భాగ్యం, కాస్త మంచినీళ్ళు పట్టరా. ఇదిగోనయ్యా. అమ్మయ్యా. ఏమే భాగ్యం, పెద్ద కోళ్ళు ఎక్కడికి వెళ్ళింది? తలుపు గొళ్ళెం పెట్టుంది. పక్క వీధిలో లక్ష్మి కూతురికి సీమంతం జరుగుతుందయ్యా, అందుకే వెళ్ళమని చెప్పాను. అదేంటి పెద్దదాన్ని నువ్వు కూడా వెళ్తే బాగుండేది కదా. అది కాదయ్యా, నాకు వంటింట్లో కొంచెం పనుంది, అందుకే వెళ్ళలేకపోయాను. అయినా ఇంతకు ముందంటే మనం వేరువేరుగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం కలిసిపోయాం కదా, ఎవరు వెళ్తే ఏంటని అర్చనను పంపించాను. అది నిజమేలే. అర్చన, ఏంటమ్మా, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? సంతోషంగా శుభకార్యానికని వెళ్ళి ఇలా ఏడుస్తూ వచ్చావేంటమ్మా? ఏమైందమ్మా? అడుగుతోందిగా, చెప్పమ్మా. ఏంటమ్మా అర్చన, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తూ నిలబడ్డావు? చెప్పమ్మా. చెప్పమ్మా. ఏం జరిగిందమ్మా? అక్కడ ఎవరైనా ఏమన్నా అన్నారా నిన్ను? సీమంతంలో అందరూ ఆ అమ్మాయికి గాజులు వేస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళమ్మ నన్ను గాజులు వేయమంది. నేను గాజులు వేయడానికి వెళ్తే అక్కడున్న వాళ్ళు, ఏమ్మా నీ పాపం దరిద్రం దానికి కూడా అంటాలని గాజులు వేస్తున్నావా? నీ జాతకం దానికి అంటుకుంటే అదెక్కడ సుఖపడుతుంది అని, వెళ్ళవమ్మా వెళ్ళు అని అవమానించి బయటికి పంపించేశారు అత్తయ్య. నేను తట్టుకోలేకపోయాను. చాలా బాధేసింది. ఎవరే అది? నిన్న అలా అన్నదెవరు? అలా అన్నదెవరో వచ్చి నాకు చూపించు. 4 దులిపానంటే ఉగ్గుపాలు కక్కి గుక్కబెట్టి ఆడవలసిందే. ఎవతే అది? 4 దగ్గొస్తా దాన్ని. పద. అవునమ్మా, నువ్వేం భయపడకుండా నిన్న అన్నదెవరో నాకు చూపించు, దాని సంగతి నేను తేల్చేస్తా. వద్దు మావయ్య, వద్దు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అవమానపడ్డం దేనికి? ఇప్పుడు దాన్ని ఊరికే వదిలేసావంటే రేపది ఊరంతా ఇలాగే వాగుతూ తిరుగుతుంది. 4 తగిలిస్తే గానీ దాని నోరు అదుపులో పెట్టుకోదు. నా కోడల్ని ఒక్క మాట అంటే ఏం జరుగుతుందో ఈ వీధి వీధంతా ఒక్కసారి చూపించాల్సిందే. పదమ్మ చెప్తాను. పొద్దత్తయ్య, ఇలాంటి శుభకార్యాలకి నేను వెళ్ళకూడదు. వెళ్ళడం నా తప్పే. ముందు వాళ్ళు నన్ను అనగానే నాకు కోపం వచ్చింది.
కానీ ఆ తర్వాత నిదానంగా ఆలోచిస్తే ఆవిడ చెప్పింది నిజమే అనిపించింది. ఏంటమ్మా నువ్వనేది? ఇంత మంచి మనసున్న నిన్ను ఆ దేవుడు ఎందుకమ్మా ఇలా బాధ పెడుతున్నాడు? అసలు నిన్న ఇలా అనడానికి వాళ్ళకు నోరెలా వచ్చింది? అసలు దీనంతటికి కారణం నేనేనమ్మా, నేనే. అదేంటత్తయ్య, కారణం మీరు కావడం ఏంటి? అసలే నేను బాధపడుతున్నాను. మీరు నాకు ధైర్యం చెప్పి ఓదారుస్తారు అనుకుంటే మీరే ఇలా అయిపోతే ఎలా అత్తయ్య? ఏడోకండి, మర్చిపోండి. నీకు తెలీదమ్మా, దీన్ని ఇలా వదిలేయకూడదు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ వీధిలో నిన్న అలా అన్నారు అంటే వాళ్ళని ఊరికి వదిలేయకూడదమ్మా. వాళ్ళ మొహాలు నల్లబడాలంటే వెంటనే నువ్వు తల్లివి కావాలి. మనవన్నో మనవరాల్లో మా చేతిలో పెట్టాలి. ఆ, అది చూసి నిన్నన్నవాళ్ళు తలదించుకోవాలి. నువ్వు నాతో రమ్మా. ఎక్కడికత్తయ్యా? నాకు తెలిసిన ఓ సిద్ధాంతున్నాడమ్మా, వెళ్ళి ఆయన కలుద్దాం. ఆయన పూజ చేసి మందులు విభూది ఇస్తాడు. అవి నువ్వు నిష్ఠగా వాడేవంటే నీ కడుపు పండుతుందమ్మా. నా మాట విను, రామ్మా. వద్దత్తయ్యా, అవన్నీ జరిగే పనులు కావు. సై ఏంటే అంటున్నావు? నీ చేదస్తం కాకపోతే మంత్రాలకి చింతకాయలు విభూతికి బిడ్డలు పుడతారటే. నువ్వు ఊరుకోవయ్యా. అక్కడ జరిగింది చెబుతుంటేనే నా మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటిది అర్చన ముఖం మీదే అన్నన్ని మాటలు అంటుంటే పాపం అర్చన ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించవయ్యా. ఇంకెవరు నా కోడల్ని పల్లెత్తి మాట కూడా అంటానికి వీల్లేదు. అమ్మా అర్చన, నువ్వు నాతోరా. ఎవయ్యో, నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో, మేము వెళ్ళొచ్చేస్తాం. పదమ్మా. అత్తయ్య, వద్దత్తయ్యా. చూడమ్మా, నేను చెప్పేది వినమ్మా. అంతా నీ మంచికి, మన కుటుంబం మంచిగా చెప్తున్నాను. నువ్వు పద. పదమ్మా. భాగ్యం, భాగ్యం, సే భాగ్యం. ఏంటో దీనికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చదువు సంధ్య లేని ఒక షెడ్ మెకానిక్ వి ఫారెన్ కార్స్ గురించి ఫారెన్ రిటర్న్ అయిన నాకే రోజు ఇస్తావా? Just get out from here, man. Hey Ram, why this fellow came in my office? Pampichai. ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఆ స్టూపిడ్ మెకానిక్ మాటలు వినొద్దని. నేను ఆ బ్లడీ మెకానిక్ కి థ్యాంక్స్ చెప్పాలా? కావ్య, కమ్ ఆన్, లెట్స్ గో. ఇట్స్ వెరీ అర్జెంట్. కమ్. ఎక్కడికి? అంటే ఎక్కడికో చెప్తే కానీ రావా? కమ్, లెట్స్ గో, ఇట్స్ అర్జెంట్. 2 minutes, మెయిల్ పంపించేసి వస్తాను. కావ్య, మెయిల్స్ అని తర్వాత పంపించుకుంది కానీ ఇట్స్ వెరీ అర్జెంట్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎందుకు అంత అర్జెంట్? అబ్బా, నేను చెప్తే ఇంక కదలవా? ఇప్పుడు నేను చెప్పే పొజిషన్ లేను. కమ్ ఆన్, ఇట్స్ అర్జెంట్, లెట్స్ గో. కమ్ కమ్ కమ్. సార్, ఇందులో అర్జెంట్ గా ఓ సిగ్నేచర్ కావాలి. రామ్, ఇట్స్ నాట్ సో అర్జెంట్. నేను వచ్చి సైన్ పెడతాను. టిల్ దెన్ టేక్ కేర్. ఓకే, ఐల్ బి బ్యాక్. లెట్స్ గో కావ్య. ఇంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నారా వీళ్ళు? ఏంటి ఇక్కడ ఆపావు? వెళ్ళి పూలు కొనుక్కునిరా. వెళ్ళు. పూలు ఎందుకు? ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా లేక గుడికా? కొనుక్కుని రమ్మంటున్నాగా. ఎందుకేంటో తర్వాత చెప్తాను. వెళ్ళు, తీసుకో. అమ్మా, ఒక 4 మూరలు ఇవ్వండి. ఏమండి, ఒక్కసారి అటు చూడండి. మన కావ్య అండి. ఇప్పుడే ఆ దేవుణ్ణి నా కూతుళ్ళని నాకు దగ్గర చేయమని ప్రార్థించాను. ఆయన నా మొర ఆలకించినట్టున్నాడు. ఇలా బయటికి రాగానే కూతురు కనిపించేలా చేశాడు. నా బంగారు తల్లి కనిపించిందండి. ఆగు వరలక్ష్మి, ఎక్కడికి వెళుతున్నావు?
కావ్యతో 2 మాటలు మాట్లాడొచ్చేస్తానండి. నువ్వు వెళ్ళి ప్రేమగా పలకరిస్తే మాత్రం అది నీతో ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? లేకపోతే జరిగిందంతా మర్చిపోయావా? ఏ తప్పు చేయకపోయినా క్షమాపణలు అడిగి అల్లుడి అలక తగ్గించి దీనికి నచ్చజెప్పి కలిసిపోదామని దాని ఇంటికి వెళితే ఎంత నిర్మోహమాటంగా మాట్లాడిందో, ఎలా అవమానించి పంపించిందో గుర్తు చేసుకో. అంత కోపం మన మీద చూపించింది, ఇప్పుడు మాత్రం అతని ముందు నీతో ఎలా మాట్లాడుతుందనుకుంటున్నావు? ఇప్పుడు మళ్ళీ బజార్లో అవమానపడటం అవసరమా? పనిగట్టుకుని వెళ్ళి పలకరించి మన పరువు మనమే పోగొట్టుకోవద్దు. రా వెళదాం. అది కాదండి, అది తిట్టినా కొట్టినా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా భరిస్తాను. నేను దాంతో మాట్లాడకుండా రాలేనండి. నేను చెప్పే మాట వినవా? లేదండి, నేను దాంతో మాట్లాడాల్సిందే. అది అవమానించినా పర్వాలేదు, భరిస్తానండి. వరలక్ష్మి, కావ్య? ఆగు.